ఈరోజు పెట్టుబడులు చేయడానికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో కొత్త నిర్ణయాల వల్ల లాభపడతారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగుల నుంచి కొంత ఇబ్బందులుంటాయి. బంధువులు మీ ఇంటిలో సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు మహిళలు ఎక్కువగా లాభపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విదేశాల నుంచి ఒక శుభవార్త అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారంలో ఎటువంటి పని మొదలుపెట్టినా విజయం వరిస్తుంది. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో బాధ్యతలతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అధికార యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో నష్టాల వల్ల కొంత ఒత్తిడి ఉంటుంది. అత్యవసర పనులను పోస్ట్పోన్ చేయకుండా పూర్తి చేయాలి. కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. సమాజంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితం అనుకూలంగా సాగిపోతుంది. కుటుంబంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుంది. చిన్ననాటి స్నేహితులతో శుభకార్యంలో పాల్గొంటారు. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడితే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగాల్లో మీ ప్రభావం పెరుగుతుంది. వ్యాపారాల్లో మీ అంచనాలకు మించి లాభాలు అందుతాయి. రాజకీయ నాయకులు తొందరపడి వాగ్దానాలు చేయడం గాని హామీలు చేయవద్దు. సమాజంలో ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాలి. దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఈరోజు సాయంత్రం బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. మీకు ఆర్థికంగా బాగా కలిసి వచ్చే కాలం ఇది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. పిల్లలకి సంబంధించి శుభవార్తలు వింటారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మీ మిత్రుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. విద్యార్థులు క్రీడల్లో ఘన విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో మీ ఆలోచనల ద్వారా మంచి ప్రయోజనాలు సమకూరుతాయి. లాభాలు పెరుగుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విదేశాల నుంచి బంధువుల రాక ఉండవచ్చు. పిల్లల చదువులో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బంధువులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజకీయ నాయకులకు అధికార యోగం ఉంది. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు చదువుల్లోనే కాక క్రీడల్లో సైతం ఘన విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది. స్నేహితుల కారణంగా కొద్దిగా డబ్బు నష్టం జరగవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నవారు మంచి లాభాలు సాధిస్తారు. బంధుమిత్రులకు హామీగా ఉండడం మంచిది కాదు. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వాహన యోగం కలదు. గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలకు అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. రాజకీయ నాయకులకు అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. పునర్వసు నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. మీ సహోద్యోగులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోకుండా మీ పాత మిత్రులను కలుసుకుంటారు. మీ బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఒత్తిడి పెరగడం వల్ల ఇబ్బంది పడతారు.
తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా కొన్ని కష్టాలు రావచ్చు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే సూచనలున్నాయి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. విద్యార్థులకు సమయం బాగానే ఉంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ జీవితంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగత సమస్యలతో కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మీ స్నేహితులకు అండగా నిలబడతారు. ఆశించిన ఫలితం కోసం విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది.